ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించాడు. ఒక మనిషిగా, ఒక సేవకునిగా నేను మార్చగలనా అండి? బిలాము ద్వారా దేవుడు మాట్లాడించిన మాట. అబద్ధం ఆడడానికి దేవుడు ఏమైనా మానవుడా? మనుషులు వాళ్ళు బ్రతుకున్నంత కాలమే మనల్ని ఆశీర్వదిస్తారు, కానీ దేవుడు మనిషి కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మీకోసం నా దేవుడు దీవెనలన్నీ రెడీ చేసి పెట్టాడు. నీవు పొందాలి అంటే ఇవి ఉండకూడదు, ఏ దోషము ఉండకూడదు, ఏ వంకర బుద్ధులు ఉండకూడదు. ఒకవేళ దోషం మిమ్మల్ని వెంటాడుతుందా? ఆవిదంటారు 51వ కీర్తనలో, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా. దోషం ఉండకూడదు, పొరపాటు. దోషం అంటే తెలిసిన పాపాన్ని, చేసిన పాపాన్ని తెగించి పదే 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 చేయడం దోషం. బాగుగా మీరు దీవించబడాలంటే దోషం ఉండకూడదు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏ వంకరతనము ఉండకూడదు, పొరపాటున వంకర బుద్ధులు, వంకర మాటలు, వంకర చేష్టలు ఉండకూడదు. వంకర తలంపులు, వంకర త్రోవలు యేసు నామములో సరళం చేయబడును గాక. వేకువనే లెగ్గానే, వేకువనే ఉదయకాల స్తుతి నైవేద్యం మీ ఇంట ఉంటే, సాయంకాల స్తుతి నైవేద్యం మీ ఇంట ఉంటే, ఆ స్తుతి నైవేద్యాన్ని ఇంపైన సువాసనగా నా తండ్రి ఆగ్రానించి మిమ్మల్ని ఆశీర్వదించునుగా. రాజు యొక్క జయధ్వని మీ ఇంట్లో ఉండాలి. ఖచ్చితంగా పాటలు పాడాలి. వేకువనే లెగ్గానే నోరారా ప్రభువుని స్తుతించాలి. జయధ్వని ఉండాలి మీ ఇంట్లో. మీరు విశ్వసించండి, నిశ్చయముగా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.